హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక చక్కని లెహంగా కలెక్షన్స్ని షేర్ చేయడానికి ఈ వీడియో కోసం ఒక 5 బడ్జెట్ రేంజ్లో లెహంగాస్ని తీసుకొచ్చానండి. అన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి. చక్కగా అయితే కనుక మీకు బర్త్డేస్ దగ్గర నుంచి టెంపుల్స్కి వెళ్ళడానికి దగ్గర నుంచి వెడ్డింగ్స్ కాన్సెప్ట్స్ నుంచి ఎన్ని సందర్భానికి అయితే కనుక చక్కగా మీకు అటు ట్రెడిషనల్గాను కొంచెం ట్రెండింగ్ లాగా అన్నిటికీ కూడా మీకు చక్కగా యూజ్ అయ్యేలాగా అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ని తీసుకొచ్చానండి. ఇప్పుడు వీటిని మీకు ఒక్కొక్కటి కూడా ఓపెన్ చేసి బ్లౌజ్ ఎలా వచ్చింది అండ్ దుపట్టా ఎలా వచ్చింది అనేది అయితే కనుక మీకు కంప్లీట్గా డీటెయిల్ అయితే కనుక ఇవ్వబోతున్నాను. అన్నిటి లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మనకి అవైలబుల్గా ఉంటాయండి. మీకు కావాలనుకుంటే కనుక లింక్ మీద క్లిక్ చేసుకోవచ్చు. హ్యాపీగా అయితే కనుక మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అండి. అండ్ మన వీడియోస్ త్రూ అయితే కనుక మీ అందరికీ కూడా చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. బెస్ట్ కలెక్షన్ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఎప్పటికప్పుడు ట్రెండింగ్ న్యూ డిజైన్స్ అయితే కనుక నేను అందిస్తూనే ఉంటాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయిపోండి ఇంతవరకు కనుక మీరు అయిపోకుండా ఉన్నట్లయితే. సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం కలెక్షన్స్ 1 by 1 ఏంటి ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఏంటి, సో మనకి ఫ్యాబ్రిక్ ఎలా వచ్చింది, డీటెయిల్స్ లైక్ లెహెంగా క్లాత్ ఏంటి, బ్లౌజ్ అండ్ దుపట్టా ఈ డీటెయిల్స్ అయితే కనుక చూసేద్దాం. సో ఈరోజు అయితే కనుక మన ఫస్ట్ వన్ అండి, చక్కగా పట్టు లెహెంగా కాన్సెప్ట్లో డబల్ బార్డర్ స్టైల్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ బ్యూటిఫుల్ మస్టర్డ్ ఎల్లో కాన్సెప్ట్ లెహెంగా అయితే కనుక మనం ఓపెన్ చేయబోతున్నామండి. మెయిన్గా అయితే కనుక కొంచెం ట్రెడిషనల్ లుక్స్కి ఇది చాలా చాలా బాగుంటుంది. కలర్స్ చాలా ఉన్నాయి. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట. రెగ్యులర్ కలర్ కాకోకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ వేసుకుంటే కూడా భలే నిండుగా ఉంటుందండి. కింద బార్డర్ చక్కగా డబల్ బార్డర్ లాగా వచ్చిందనమాట. 2 బార్డర్స్ కలిపి మనకు ఒక బిగ్ బార్డర్ అయితే కనుక చేసున్నారు. ఇదేమో పైన మన లెహెంగాకి వచ్చేటువంటి పైన సింగిల్ బార్డర్ అండి. సో ఇది టోటల్గా 3 మీటర్స్తో అయితే కనుక లెహెంగా వచ్చింది. అన్స్టిచ్డ్ కాబట్టి మీరు స్టిచ్చింగ్ అనేది మీ మెజర్కి మీ స్టైల్ వైజ్గా అయితే కనుక మీరు స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు చూపెడతాను. 1 మీటర్ చూడొచ్చు, 2 మీటర్ అండ్ 3 మీటర్. 3 మీటర్ కంప్లీట్గా ఉందండి. సో మీరు మీ డిజైన్ బట్టి అంటే సన్న ఫ్రిల్స్ పెట్టుకుంటారు కొద్దిమంది, పెద్ద స్టెప్స్ పెట్టుకుంటారు కదా కొద్దిమంది, లైక్ ఆ ప్రకారంగా అయితే కనుక మీరు కుట్టించుకోవచ్చు అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. మీకు నచ్చిన లైనింగ్, కొంతమంది ఏమో సాటిన్ ఇష్టపడతారు, కొంతమంది పాలిస్టర్ వేసుకుంటారు, కొంతమంది ఏమో కాటన్ వేసుకుంటారు. కాబట్టి మీకు ఏదైతే లైక్ కన్వెంట్ ఉంటుందో దాన్ని బట్టి అయితే కనుక మీరు వేయించుకుని స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదైతే కనుక దీనికి తగినట్టుగానే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం బ్లౌజ్ పీస్కి ఇచ్చారనమాట. సో ఇదేంటంటే మనకి కొంచెం సిల్క్ మిక్స్డ్ పట్టు స్టైల్స్ ఉంటాయి కదా అండి, ఆ ఫ్యాబ్రిక్ అనమాట. సాఫ్ట్ సిల్క్ ఉంటుంది కదా. ఇది కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లూ కలర్ బార్డర్. ఈ బార్డర్ బేస్ ప్రకారంగానే మనకైతే కనుక దీనికి దుపట్టా కూడా అయితే కనుక కాంట్రాస్ట్లో ఇచ్చేసారండి. చక్కగా ఎల్బో లెంత్ వరకు వస్తుంది. చాలా బాగుంటుందండి ఎవరు వేసుకున్నా కానీ. సో ఒకవేళ మీరు ఏమైనా గిఫ్టింగ్ అట్లా ఇవ్వాలనుకున్నా కానీ ఇది చాలా బాగా కనబడతాయి అండ్ బడ్జెట్ రేంజ్లో కూడా వస్తున్నాయి కదా. సో ఆ ప్రకారంగా అయితే మాత్రం నేను హైలీ రికమెండ్ చేస్తాను. కావాలనుకునే వాళ్ళైతే డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీకు లాంగ్ బుట్ట స్లీవ్స్కైనా లేకపోతే లాంగ్ ఎల్బో స్లీవ్స్కైనా కానీ చాలా ట్రెడిషనల్గా అయితే కనుక బడ్జెట్ రేంజ్ మంచి లెహెంగా పీస్ అండి. ఇప్పుడు దీనికి వచ్చినటువంటి ఈ మన దుపట్టా అయితే కనుక చూడబోతున్నాము. కాపర్లో అయితే కనుక వచ్చిందండి. దీనికి వీవింగ్ చాలా లెంత్ ఉందండి దుపట్టా కూడా. ఓకే, బార్డర్ 2 సైడ్ వచ్చింది. ఇటు 2 సైడ్ వచ్చేసేమో చిన్న బార్డర్ ఇచ్చారనమాట. 4 సైడ్ ఓవరాల్గా ఉందండి. 2 సైడ్ అయితే కనుక మనకి హెవీ బార్డర్ ఉందన్నమాట. సో ఇదంతా కూడా మనకి లెహెంగా అండి. కంప్లీట్ 2 మీటర్స్తో అయితే కనుక లెహెంగా అనేది తీసుకున్నారు. కాంబినేషన్ చూడవచ్చు మీరైతే కనుక చాలా చక్కగా వచ్చింది. మంచి కలర్ కాంబినేషన్ వైజ్గా అయితే కనుక మీరు సెర్చ్ చేస్తుంటే లెహెంగాస్ కోసం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. కావాలనుకునే వాళ్ళైతే కనుక డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. కాంబినేషన్ లెహెంగా ట్రెడిషనల్ లుక్లో బెస్ట్ ప్రైస్లో లైట్ వెయిట్లో మనకైతే కనుక అవైలబుల్గా ఉంది. మీషోలో నేను ఎలా అయితే చూసానో సేమ్ అలాగే వచ్చింది. ఇది కంప్లీట్గా అన్స్టిచ్డ్ అండి. మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. మన సెకండ్ లెహెంగా అండి. ఇది కూడా బాగుంది. ఫ్యాన్సీ రిలేటెడ్గా కావాలి కొంచెం అనుకున్నప్పుడు, కొంచెం ట్రెండింగ్ వాటికి వెళ్తున్నప్పుడు, మెయిన్గా వెడ్డింగ్స్కి అట్లాంటి వాటికి వెళ్తున్నప్పుడు కొంచెం లుక్ అనేది లైక్ హై ఉండాలి, మనకి బడ్జెట్ రేంజ్లో పీస్ కావాలనుకున్నప్పుడు ఇది చూడండి. ఇది కూడా కొంచెం ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది అనమాట. కంప్లీట్ 3 పీస్ సెట్. ఇది కూడా బ్లౌజ్ అండ్ దుపట్టా. ఫస్ట్ అయితే కనుక ఈ లెహెంగా డీటెయిలింగ్ ఇచ్చేస్తాను మీకు. ఇది వచ్చేసి అయితే కనుక మనకి అన్స్టిచ్డ్ అండి, అంటే సెమీ స్టిచ్డ్. లైక్ అన్స్టిచ్డ్ అంటే కంప్లీట్గా ఇది సెమీ స్టిచ్డ్. ఇది సగం అయితే మనకు ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయి వచ్చేసింది. మీకు లెహెంగాతో లైనింగ్తో సహా మనకి స్టిచ్చింగ్ అయిపోయి వచ్చిందండి.
సో దీన్ని మీరేంటంటే ఈ 2 సైడ్స్ కలిపేసి మీ సైజ్ వైజ్గా అయితే కనుక అడ్జస్ట్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ జరీ వర్క్లో అయితే కనుక తీసుకుని దాని మీద అయితే కనుక ఇట్లాగా స్టోన్ వర్క్తో అయితే కనుక హైలైట్ చేశారండి. అండ్ బార్డర్ కాంబినేషన్ వర్క్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఫ్యాబ్రిక్లో ఒక మంచి షైన్ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట. హైలీ రికమెండెడ్ అండి. నిజంగా ఈ ప్రైస్కి అయితే మాత్రం మనీ వర్త్. నెక్స్ట్ బ్లౌజ్ కేటగిరీకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇది కూడా అన్స్టిచ్డ్లోనే ఉందండి. మనం మన సైజ్ వైజ్గా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాలి. బ్లౌజ్ చూసుకున్నట్లయితేనండి ఇది వచ్చేసి అయితే కనుక ఫ్రంట్, ఇది వచ్చేసి అయితే కనుక మనకి బ్యాక్, ఇది హ్యాండ్స్ పార్ట్ అండి. సో టైలర్కి ఇచ్చి మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి. కంప్లీట్ హెవీగా వచ్చింది. వన్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇంకా లుక్ అయితే కనుక ఈ రెండు వేసుకున్నాక చాలా హెవీగా గ్రాండ్గా కనపడుతుంది. అండ్ కలర్ కాంబినేషన్ ఎవరికైనా సూట్ అయ్యేటువంటి ఒక మంచి కలర్ కాంబినేషన్ కాబట్టి హైలీ రికమెండెడ్ ఇది కూడా. నెక్స్ట్ దుపట్టా అండి. ఇదేంటంటే మనకి అవుట్ సైడ్ అంటే ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇట్లాగా సిల్వర్ కలర్ స్కాలప్ కట్లో అయితే కనుక మనకి థ్రెడ్ వర్క్లోని బార్డర్ అయితే కనుక ఇచ్చేసారనమాట. నెట్టెడ్ దుపట్టా అక్కడక్కడ కూడా ఇట్లా సిల్వర్ ఫ్లవర్స్తో అయితే కనుక వచ్చింది. సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక కంప్లీట్ లెహెంగా లుక్ ఇలా వచ్చేస్తుంది. సో 2 మీటర్ ఉందండి లెహెంగా కూడా. సో కావాలనుకునే వాళ్ళు చూడండి, మీకు నచ్చింది అనుకుంటే కనుక లెహెంగా లుక్ ఇది. సో సింపుల్గా గిఫ్టింగ్ అయినా మీకు తీసుకోవాలనుకున్న ఫ్యాన్సీగా అట్లా మంచి లెహెంగా కోసం చూస్తుంటే కనుక బడ్జెట్ రేంజ్లో మంచి కలర్లో అయితే కనుక వస్తున్నటువంటి ఈ లెహెంగా కూడా హైలీ రికమెండెడ్ అండి. తప్పకుండా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు. బాగుంది, ఇది మంచి రేటింగ్స్లో కూడా ఉంది. మనీ వర్త్ పీస్. నెక్స్ట్ అయితే కనుక మంచి రెడ్ కలర్ లెహెంగా అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది బ్రైట్ కలర్లో. మెయిన్ ప్రైస్ చూస్తే షాక్ అయిపోతారండి, అంత బెస్ట్ ప్రైస్లో ఉంది. కాబట్టి మీకు ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక చూడండి. బడ్జెట్ రేంజ్లో కొంచెం లైట్ వెయిట్గా ఫ్యాన్సీగా లెహెంగాస్ కావాలనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఇవి అయితే కనుక బ్లౌజ్ అండ్ దుపట్టా. సో ఇప్పుడు ఓపెన్ చేసి మనం అయితే కనుక ఈ సెమీ స్టిచ్డ్ అండి. ఇది కూడా లెహెంగా అనేది లైట్ వెయిట్ అండి. క్యాన్స్ అవేమి లేవు, ఇట్లా మనకి ప్లెయిన్గా ఉంటుంది. మన దగ్గర ఒకవేళ క్యాన్స్ మనకి ఉంటాయి కదా లోపల. సో లెహెంగాస్ గాగ్రాస్ వేసుకోవడానికి జనరల్గా మనం చూస్తూ ఉంటాం వైట్ కలర్లో. అవే లెహెంగాస్ లాగా స్టిచ్ అయిపోయి ఉంటాయి కదా, అలాంటివి వేసుకుని పైన ఇది వేసుకోవచ్చు. ఒకటో ఆప్షన్. రెండో ఆప్షన్ వచ్చేసి క్యాన్స్ అసలు ఇష్టపడిన వాళ్ళకైతే ఇంకా అసలు రెడీ టు యూజ్ లాంటిది అనమాట. ఇది ఇలా వస్తుందండి. మొత్తం అంతా కూడా ఇట్లా ఒకలాంటి రెడ్ అండ్ జరీ సిల్వర్ జరీ మిక్స్ మీద అయితే కనుక మనకు వచ్చినటువంటి ఈ రెండింటి కలనేత థ్రెడ్ వర్క్ అయితే కనుక మొత్తం ఈ రెడ్ కలర్ లెహెంగాకి హైలైట్ అయిందని చెప్పొచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్టెడ్ అండి. సో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక చాలా బాగుంది. కింద బార్డర్ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక బెస్ట్ ప్రైస్లో ఇది అవైలబుల్గా ఉందండి. సో తప్పకుండా అయితే కనుక చెక్అవుట్ చేయండి ఒకసారి. దీన్ని కూడా లైట్ వెయిట్లో సింపుల్గా వచ్చింది. అండ్ బార్డర్ వచ్చేసి అయితే కనుక మనకి ఇది అంటే పైన సైడ్ బార్డర్ నడుము దగ్గర సాటిన్ బార్డర్ వచ్చిందండి. ఓకే, ఇది మనం మన సైజ్ వైజ్గా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. లైనింగ్ అంతా అటాచ్ అయిపోయి ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చింది కాబట్టి మనకి ఇది సెమీ స్టిచ్డ్ లెహెంగా. నెక్స్ట్ అయితే చూద్దామండి దీనికి వచ్చినటువంటి దుపట్టా. అచ్చా, దీంతోనే మనకైతే బ్లౌజ్ పీస్ కూడా అక్కడ ఇక్కడ కాకుండా సపరేట్ అయిపోకుండా అటాచ్ చేసి పంపించారండి. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ కూడా కంప్లీట్ చేసుకుందాం. అలా అయితే ఇది బ్లౌజ్. కింద వచ్చి అయితే కనుక మనకి సాటిన్ ఇది వేశారండి. లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇది బ్లౌజ్. అండ్ మీకు కంప్లీట్ లుక్ ఇక్కడ ఇచ్చేస్తాను చూడొచ్చు. ఇదైతే కనుక నెక్ పార్ట్ అండి. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను డీటెయిలింగ్. ఇదైతే కనుక బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఇట్లా వస్తుందన్నమాట. వర్క్ ఆల్రెడీ ఉందండి దీనిపైన. అండ్ హ్యాండ్స్కి అయితే కనుక మనకి ఇది ఇక్కడ ఇచ్చేసారు. ఇది హ్యాండ్స్ పార్ట్ అండి. మొత్తం అంతా ఇక్కడ వర్క్ బార్డర్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా కంప్లీట్ వర్క్ వచ్చిందండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను కొంచెం డీటెయిలింగ్ ఇవ్వడానికే. ఓకే, నెక్స్ట్ అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా కూడా చూద్దాము. నెట్టెడ్ దుపట్టానే సేమ్ మనకి లెహంగా వచ్చిన ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉందో అదే ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక మనకి 2 మీటర్తోని ఓణి అనేది అయితే కనుక సింపుల్గా ఇదే వర్క్లో అయితే కనుక ఇచ్చారనమాట. సో మీరు చూసుకోండి. కావాలనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ డిజైన్ రెడ్ కలర్లో బడ్జెట్ రేంజ్లో అయితే కనుక సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఇది కూడా బాగుంటుంది బడ్జెట్ రేంజ్లో. బ్లౌజ్, దుపట్టా అండ్ లెహంగాతో అయితే కనుక లుక్ ఇట్లా వస్తుందండి. సో లైక్ లో ప్రైస్లోనే
ఇది ఒక డిఫరెంట్ మోడల్. నెక్స్ట్ అయితే కనుక మరొక లెహెంగా చూద్దామండి. అన్న డ్రెస్ ఎలా అనిపిస్తుంది? చక్కగా క్యూట్గా ఉందండి. జార్జెట్లో అయితే కనుక ఇట్లాగా ఫ్లోరల్ కాన్సెప్ట్లో తీసుకున్నాను. నీ లెంత్ వరకు వస్తుందండి. చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా మంచి క్వాలిటీ ఉంది. ఇంట్లో రెగ్యులర్ యూజ్ కూడా హ్యాపీగా అయితే కనుక వాడేసుకోవచ్చు అండి. సో నైటీస్కి రీప్లేస్ చేసుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు, మిషన్ వాష్ చేసుకోవచ్చు. అండ్ స్టైల్కి స్టైల్గా ఉంది, ట్రెండింగ్గా కూడా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చండి. బయటికి కూడా క్యాజువల్గా అట్లా వెళ్ళిపోవాలన్నా కానీ గౌన్ మీద వెళ్ళిపోవచ్చు అనమాట. సైడ్లో నేను దీని డీటెయిల్స్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. మళ్ళీ లెహెంగాస్తో పాటు నా ఈ గౌన్ కూడా పెడతానండి. లైనింగ్ వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగా మందంగా వచ్చింది అనమాట. సో ఎవరైనా ఒకవేళ చూస్తాను అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. ఫ్లోరల్ డిజైన్తో అంతా కూడా వచ్చిందండి. యాక్చువల్గా నేను ఫోటో దిగలేదు, లేకపోతే సైడ్ తప్పకుండా యాడ్ చేసేదానండి. సో నేను కాబట్టి ఒకవేళ ముందు ఎప్పుడైనా దిగితే కూడా సైడ్లో ఖచ్చితంగా నేను కమ్యూనిటీ పోస్ట్ రీసెంట్గా మన ఫాలోవర్స్ గమనించే ఉంటారు. ఫోటోలో దిగలేకపోయినా తర్వాత కట్టుకున్నప్పుడు వేసుకున్నప్పుడు ఫోటో ఉంటే కూడా అటాచ్ చేసి నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తున్నాను. కావాలంటే మీరు చెక్అవుట్ చేయండి. రీసెంట్లో మంచి సారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నానండి. సో ఒకవేళ పాసిబుల్ అయితే కనుక తప్పకుండా ఫోటో అప్డేట్ చేస్తాను మీకు. బట్ ఈ వీడియోలో అయితే కనుక ఇవ్వలేకపోతాను. లింక్ మాత్రం పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్అవుట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక లెహంగా ఓపెన్ చేద్దామండి. ఇదేంటంటే మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి. వెల్వెట్ కూడా చాలా బాగుంటుంది. మనకి 2 దుపట్టా అండ్ బ్లౌజ్ పీసెస్తో. ఇది కూడా చాలా వరకు ఇష్టపడతారు కదా, ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది, కంఫర్ట్గా. ఇది కూడా మనకి సెమీ స్టిచ్డ్ అండి, వితౌట్ క్యాన్ పీస్. ఇది కూడా మనకి ఏం వెయిట్ ఉండదు. అసలు వర్క్ సూపర్గా వచ్చిందండి. అసలు చాలా బాగుందండి. డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా మంచి క్వాలిటీ వెల్వెట్లో రిచ్ లుక్ ఉండేలాగా ఇంత మంచి హెవీ వర్క్ అయితే కనుక వచ్చింది. నిజంగా చెప్తున్నాను కదా, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి నచ్చింది అనుకుంటే. వర్క్ కూడా అసలు భలేగా వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. లెంత్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారనమాట. వర్క్ కూడా చాలా హెవీగా బడ్జెట్ రేంజ్లో అయితే కనుక బెస్ట్ పీస్ అని చెప్తాను నేనైతే. హైలీ రికమెండెడ్ ఇది కూడా. అండ్ మీకు ఇటు సైడ్ అయితే కనుక లైనింగ్ కూడా చూపెడతానండి. ఇలా వస్తుంది. మంచి డార్క్ కలర్ పైన అయితే కనుక అసలు బ్యూటిఫుల్ లెహెంగా. ఇది కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి అండి. హైలీ రికమెండెడ్. క్లాత్, ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగున్నాయి. అసలు చక్కగా ఉంటుంది వేసుకుంటే కూడా. మీకు కింద అంతా కూడా బార్డర్లో మనకి మోతీ స్టోన్స్ ఇచ్చేసారండి, మోతీ వచ్చేసారండి, బీడ్స్ అనేది. అండ్ బీడ్స్ వర్క్తో, థ్రెడ్ వర్క్లో మంచి క్వాలిటీ లెహెంగా అని చెప్పొచ్చు బడ్జెట్ రేంజ్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బ్లౌజ్ పీస్ అండి. ఇది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ డిజైన్ డీటెయిలింగ్ ఒకటే ఇచ్చారు, 2 ఇచ్చారండి. సో ఇది ఓన్లీ 1 సైడ్కి మాత్రమే మనకైతే కనుక బ్లౌజ్ వస్తుంది. ఇదైతే కనుక ఈ పీస్ ప్లెయిన్గా ఉంది కదా అండి, ఇది మనకైతే కనుక హ్యాండ్స్కి ఇచ్చారనమాట. ఇది వితౌట్ లైనింగ్తో ఇచ్చారు. దీనికి ఏం లైనింగ్ రాలేదు. దీన్ని మీరు అయితే ఫ్రంట్ లేకపోతే బ్యాక్ ఒక్కటే మాత్రమే వేసి ఇచ్చారండి, ఎంబ్రాయిడరీ వర్క్ మనకి. సో మీకు ఎటు సైడ్ కావాలనుకుంటే అటు ఆ డిజైన్ బట్టి అయితే కనుక మీరు ఈ వచ్చే లెంత్ని బట్టి స్టిచ్చింగ్ చేయించుకోండి. మీకు ఫ్రంట్గా ఓకేనా, డీప్ లేకపోతే బ్యాక్ ఓకేనా అన్నది మీ చాయిస్తోనైతే కనుక పెట్టుకోండి. సేమ్ మనకి లెహంగా ఇచ్చినటువంటి థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు, దాని మీదనే మనకు అంతా కూడా ఈ విధంగా వర్క్ అనేది చేసి ఇచ్చారండి. సో ఈ కుందన్ ఇవి కూడా పోవండి, అదే చూడబోతున్నాను నెక్స్ట్. గన్ షాట్ ఉన్నాయి కాబట్టి రఫ్గా వాష్ చేసుకున్నా కానీ మీకు అయితే కనుక చెదిరిపోవు. ఎందుకంటే స్టిక్ చేసే అతికి పెట్టుకుంటే ఏంటంటే పోతాయి, ముందైనా కానీ నిదానంగా పోతాయి. సో ఇవి పోయే ఛాన్సెస్ కూడా లేదు కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా గన్ షాటే ఉన్నాయండి మొత్తం ఈ బీట్స్ అనేవి, కాబట్టి మంచి లైఫ్ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే కనుక మనకి లెహంగా, దాని యొక్క బ్లౌజ్ పీస్, కాంట్రాస్ట్ కాంబినేషన్ నెటెడ్లో అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా, ఇది కూడా చాలా బాగుంది. షేడ్ ఏంటంటే మనకి కాంట్రాస్ట్ వేశారండి, లైట్ పీచ్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక మనకి వర్క్ వచ్చిందనమాట. ఈ విధంగా వస్తుంది. సో చూడొచ్చు మీరైతే కనుక ఒక్కసారి నచ్చింది అనుకుంటే కనుక ఈ పర్టికులర్ డిజైన్ కూడా బాగానే ఉందండి. బెస్ట్ ప్రైస్లో అయితే కనుక బాగానే ఉంది, యాక్చువల్గా బాగుంది. ఈ రేట్కి మాత్రం ఇది నిజంగా హైలీ రికమెండెడ్ డిజైన్ అనమాట. సో ఓవరాల్గా లుక్ ఇట్లా వస్తుంది, చాలా బాగుందండి. నిజంగా మనీ వర్త్ ప్రోడక్ట్ ఇది కూడా. నెక్స్ట్ అయితే కనుక మరొక లెహంగా చూద్దామండి. కొంచెం ఏంటంటే బెనారస్ టైప్లో అట్లా లెహంగాస్ చూడాలనుకున్నప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి. దుపట్టా అండ్ బ్లౌజ్ పీస్ అండ్ బెనారస్ లెహంగా. సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. సో ఒకవేళ మీకు ఇలాంటి టేస్ట్లోని ఇష్టం ఉంటుందనుకుంటే మీరు ఇలా చూడొచ్చు. అండ్ లెహంగా వచ్చేసి ఇది మనకి స్టిచ్డ్ లెహంగా. సో మీరు ఓన్లీ టాజిల్స్తోని ఒక థ్రెడ్ ఎక్కించుకుని మీరైతే కనుక అడ్జస్ట్ చేసుకోవడమే, అంతే. రెడీ టు వేర్ అండి లెహంగా అయితే మాత్రం. కంప్లీట్గా లుక్ అనేది ఇది ఇలా వస్తుంది.
సో అంటే గేరా ఎక్కువ లేదు, కరెక్ట్గా మనకి ఎంతవరకు కావాలో అంతవరకే వచ్చిందనమాట. బార్డర్ ఇది 2 సైడ్లో కూడా కంప్లీట్ జరీ వీవింగ్ కాన్సెప్ట్లో మనకు వచ్చినటువంటి ఈ లెహంగా కూడానండి బడ్జెట్ రేంజ్లో వస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఒకవేళ మీ టేస్ట్ వైజ్గా అయితే కనుక ఇలా బెనారస్ స్టైల్లో కావాలి, అట్లా కొంచెం ట్రెడిషనల్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఇదైతే కనుక బ్లౌజ్ పీస్ అనమాట, బుటీ కాన్సెప్ట్లో వచ్చింది. చిన్న బుటీస్తోనైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ 1 మీటర్ వరకు వచ్చిందండి. ఫ్రీగా కుట్టించుకోవచ్చు బ్లౌజ్ కూడా కంఫర్ట్గా మీకు నచ్చిన డిజైన్ పెట్టుకుని. ఇది బ్లౌజ్ పీస్ వితౌట్ లైనింగ్ వచ్చిందండి, మన లైనింగ్ వేయించుకుని కుట్టించుకోవాలి. అండ్ దీనికైతే కనుక మనకు వచ్చినటువంటి దుపట్టా బెనారస్ కాన్సెప్ట్లోనే ఇట్లా 1 సైడ్ దుపట్టాస్ ఉంటాయి కదా అండి, అలా వచ్చిందనమాట. సో సింపుల్గా వేసుకునేటట్టుగా వస్తాయి. సో ఇది ఒక డిజైన్ డీటెయిలింగ్ అనమాట. ఇది మొత్తం అంతా కూడా వర్క్, బార్డర్ సైడ్ ఇది మొత్తం అంతా కూడా దుపట్టాతోని అండ్ బార్డర్తోనైతే కనుక దుపట్టా ఇలా ఎండ్ అవుతుంది. సో ఇది ఒక బెనారస్ కాన్సెప్ట్లో బడ్జెట్ రేంజ్లో దొరుకుతున్నటువంటి మరొక లెహంగా సెట్ అనమాట మీషోలో నుండి. కావాలనుకునేవారు చూడండి. అన్ని డీటెయిలింగ్ కూడా నేను చాలా క్లియర్గానే ఇస్తూ వస్తున్నాను. ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే కనుక తప్పకుండా మీరు నా కింద కామెంట్లో అడగొచ్చు. తప్పకుండా నా ఈ వీడియో మీ షాపింగ్కి హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నానండి. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. బాయ్ చెప్పి నేను వెళ్ళిపోయే ముందు అన్ని వీడియోలలో చెప్పినట్లే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కలెక్షన్స్ ముందు కూడా రాబోతాయి కాబట్టి షాపింగ్కి తప్పకుండా మీకు యూజ్ అవుతాయి. మన ఫాలోవర్స్కి అయితే కనుక డెఫినెట్గా నేను ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియో షేర్ చేయండి. వారికి కూడా షాపింగ్ రిలేటెడ్ కంటెంట్ లెహంగాస్ వీడియోస్ కాబట్టి మేబీ హెల్ప్ అవుతుండొచ్చు. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బై.